తాను ఏ పార్టీలో ఉన్నా రైతు సంక్షేమం గురించి ఆలోచిస్తానన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతులు పంటల వైవిధ్యం గురించి మరింత ఆలోచించాలన్నారు. డిమాండ్ బాగా ఉండి లాభాలు వచ్చే పంటల వైపు రైతులు మళ్లాలని మంత్రి తుమ్మల ఈ సందర్భంగా సూచించారు. సిద్దిపేట జిల్లా నర్మెట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ వద్ద రైతు ఉత్సవాలను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ వాటి అనుబంధ రంగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 150 స్టాల్స్ ను వారు పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ ను మరింత ప్రోత్సహించాలని తాను కేంద్రాన్ని కూడా అడిగానన్నారు. పామాయిల్ దిగుమతిపై పన్ను పెంచితే దేశంలోని రైతులకు మేలు కలుగుతుందని చెప్పానన్నారు. ఆయిల్ రిఫైనరీకి కూడా రేపు శంకుస్థాపన చేస్తున్నామని, పామాయిల్ రిఫైనరీ కూడా సిద్దిపేటలో పెట్టాలని సీఎంకు ప్రతిపాదించానన్నారు. రాష్ట్రానికి మధ్యలో ఉన్నందున రిఫైనరీ సిద్దిపేటలో ఉంటేనే అందరికీ ప్రయోజనం చేకూరుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణాలను మొదలుపెట్టామన్నారు. ఆయిల్ ఫామ్ పంటకు ఎంతో ప్రాధాన్యత, భవిష్యత్ ఉందని ఈ సందర్భంగా మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. తెలంగాణ రైతాంగం యొక్క గుండె చప్పుడు ఆయిల్ ఫామ్ అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. నేను 40 సంవత్సరాలుగా దీనికోసం చేయని ప్రయత్నం లేదు. పూజ్యులు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా మొక్క తీసుకొచ్చి పశ్చిమ గోదావరిలో పెడితే 87, 88లో ఈ రోజుకి అది తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఒక జీవనాడి అవుతుందని చెప్పి గత ప్రభుత్వంలో కూడా నేను ఆనాటి ముఖ్యమంత్రి గారిని అడిగి నా ఏరియాలో కొత్త ఫ్యాక్టరీ నిర్మాణం చేయటం మూలాన 12,000, 6,000, 7,000 ఉన్నటువంటి ఆయిల్ ఫామ్ నేను మంత్రి మళ్ళీ ఈ గవర్నమెంట్లో మంత్రి అయ్యే రోజుకి 12,000 అయింది. అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి నా మిత్రులు హరీష్ రావు గారు అనేక సందర్భాల్లో నా తోటలోకి తీసుకెళ్ళి ఆయన నైట్ హాల్ట్ చేపించి పొద్దున్నే మొక్కకి తిప్పి అన్నా తెలంగాణలో మనం ఆయిల్ ఫామ్ వేయాలి, ఈ వరి పంట, మిర్చి పంట, పత్తి పంట వల్ల మన రైతులు నష్టపోతున్నారు, అకాల వర్షాలు కావచ్చు, కోతులు కావచ్చు, కరువు కావచ్చు, కాటకాలు కావచ్చు, వీటన్నిటి వల్ల మన రైతును మనం రక్షించుకోలేకపోతున్నాం. 6 కాలం కష్టపడి నోటికాడికి వచ్చిన తర్వాత నిన్న మొన్న కురిసినటువంటి రాళ్లవాన వల్ల తెలంగాణ రైతు గుండె పగిలిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నా ఒక్క జిల్లా ఖమ్మం జిల్లానే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి 31 జిల్లాలో ఈ పంట వేయాలని చెప్పి ఆనాడు పర్మిషన్ తెచ్చి అన్ని జిల్లాలకి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎకరానికి 51,000 రూపాయలు రైతుకి సబ్సిడీ ఇచ్చేటటువంటి ఏకైక పంట ఆయిల్ ఫామ్ పంట అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. నేను ఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా లిఫ్ట్ ఇరిగేషన్స్ కింద కానీ, బోర్వెల్స్ కింద కానీ వరి పొలం వేయొద్దని చెప్పి 85 మంత్రిగా ఉన్నప్పుడే జీవో ఇచ్చా. ఈనాడు భారతదేశంలో అధిక వరి పంట పండే రాష్ట్రానికి తెలంగాణ చేరింది. కానీ కేంద్ర ప్రభుత్వం, రఘునందన్ రావు గారు కూడా ఇక్కడే ఉన్నారు, నిక్కచ్చిగా చెప్పింది 15 రోజుల క్రితం, మేము వరి ధాన్యాన్ని సేకరించాం, మీరు జాగ్రత్త పడండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి తాకీదు ఇచ్చిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి మనం పండిస్తా, మన అవసరాలకు సరిపోని మనం ఉంచుకున్నా కేంద్రం కొనకపోతే తెలంగాణ రైతు ఇబ్బంది పడతాడు. అందుకని ఇప్పటి నుంచే క్రాప్ డైవర్సిఫికేషన్ చేయాల్సిన అవసరం వచ్చింది. మన రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకి యోగ్యమైనటువంటి ఆయిల్ ఫామ్కి భూములు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికి 3 లక్షలే వేసాం. నేను ఈ 3 సంవత్సరాల్లో 6 లక్షల ఎకరాలు వేయాలని నా పట్టుదల. దానికి తెలంగాణ ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు అందరూ సహకరించాలని, తద్వారా ఈనాడు పామాయిల్ వేసిన రైతు నిశ్చింతగా బతకగలుగుతున్నాడు. కొంతమంది అనుకుంటున్నారు అందరూ వేస్తున్నారు కదా దీనికి ధర ఉంటుందో ఉండదోనని. తప్పకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రఘునందన్ గారికి చెప్పాను, కేంద్ర మంత్రులకు చెప్పాను, ఇంపోర్ట్ డ్యూటీని మళ్ళీ ఇంపోజ్ చేస్తే ఈ సంవత్సరంలోనే 25,000 టన్నుకి అమ్మించేటటువంటి బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. నా దగ్గర గిరిజన రైతులు, దళిత రైతులు కూడా 15 టన్నులు దిగుబడి తీస్తున్నారు. ఇప్పుడు ఇంకా మేలైనటువంటి వంగడాలు వచ్చినాయి, దీంట్లో పొట్టి వెరైటీస్ వచ్చినాయి, హైబ్రిడ్ వచ్చింది. రైతులకు సుఖమైనటువంటి విత్తనాలని, మేలైనటువంటి వంగడాలని ఎంత ఖరీదైనా సరే కొనుక్కురమ్మని చెప్పి ఆయిల్ ఫెడ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. అందుకని ఆనాడు
ఆ ప్రభుత్వంలో అన్ని జిల్లాల్లో కూడా ఈ పంట వేయించాం. పచ్చబడుతున్నటువంటి తెలంగాణకి అందరం కలిసి చేయూతనిచ్చి క్రాప్ డైవర్సిఫికేషన్కి ఇప్పుడు ఇంతకంటే అవకాశం తక్కువ ఉంది. అందుకనే దయచేసి ఎక్కువ మంది రైతులు కొబ్బరి వేసుకోండి, అందుట్లో కోకో వేసుకోండి, వక్కేసుకోండి, జాజ్ వేసుకోండి. మీకు ఎక్కువ ఆదాయం వచ్చేటటువంటి పంటలు వస్తున్నాయి. పక్క కర్ణాటకలో పండిస్తున్నారు, కేరళ పండిస్తున్నారు. మనం ఎందుకు పండియలేం? నేను సభ్యులందరూ, మా స్పీకర్ గారు, చైర్మన్ గారు ఇద్దరు ఉన్నారు. మీరందరూ ఒప్పుకొని అన్ని పార్టీలు ఏకమాటకు వస్తే మనం ఏదైతే పంటని దిగుబడి చేసుకుంటున్నామో, అది కూరగాయలు కావచ్చు, పప్పు ధాన్యాలు కావచ్చు, నూనె గింజలు కావచ్చు, నేను ముఖ్యమంత్రిని ఒప్పించి వాటికి సబ్సిడీ ఇవ్వాలనేది నా మనసులో కోరిక అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి రైతు డిమాండ్కి తగ్గట్టుగా పండించుకోవాలి, అత్యధిక ధరకు అమ్ముకోవాలి, ఆదాయాన్ని సంపాదించాలి, పిల్లల్ని చదివించుకోవాలి, కుటుంబాలు సంతోషంగా బతికిన రోజునే మనం సాధించుకున్న తెలంగాణకి సార్థకత. గతంలో సిద్దిపేట ప్రాంతం ఆయిల్ పామ్ పంటకు అనుకూలం కాదని శాస్త్రవేత్తలు సూచించారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. గాలిలో తేమ శాతం తక్కువగా ఉండడంతో పంటకు తగిన దిగుబడి వచ్చే అవకాశం లేదని చెప్పారని ఆయన గుర్తు చేశారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కింద నిర్మించిన జలాశయాల వల్ల ప్రాంతంలోని గాలి తేమ శాతం పెరిగిందని, ఈ పరిణామం వల్ల సిద్దిపేట ఇప్పుడు ఆయిల్ పామ్ సాగుకు అనుకూలమైందని శాస్త్రవేత్తలు అంగీకరించారన్నారు. దీంతో వెంటనే సిద్దిపేటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని, ప్రభుత్వం 300 కోట్ల పెట్టుబడితో సిద్దిపేటకు పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ మంజూరు చేసిందని ఆయన చెప్పారు. కరువు వచ్చినా వరదొచ్చినా ఆయిల్ పామ్ పంటపై అంత ప్రభావం ఉండదన్నారు. ఖమ్మం జిల్లా తర్వాత సిద్దిపేట జిల్లాలోనే అత్యధికంగా ఆయిల్ ఫామ్ సాగవుతుందని చెప్పారు. ఆయిల్ ఫామ్ సాగులో ఉత్తమ రైతు అవార్డు సిద్దిపేట జిల్లా వాసికి రావడం సంతోషకరమని, ప్రభుత్వం రైతులకు మరింత ప్రోత్సాహం ఇచ్చి ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలన్నారు హరీష్ రావు. నిజంగా పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినట్టు ఈ ప్రాంతంలో ఆయిల్ పామ్ రావడానికి వారే నాకు స్ఫూర్తి అని చెప్పి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. 2018వ సంవత్సరంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి వారి ఆహ్వానం మేరకు నేను ఖమ్మం జిల్లాకు వెళ్ళాను. ఆ సాయంత్రం కూడా అక్కడే ఉండాల్సి వస్తే వారి తోట ఆయిల్ పామ్ తోటలోనే రాత్రి అక్కడే పడుకున్నాను. పొద్దున్నే 6 గంటలకు లేచి వారితో పాటు తోటంతా తిరిగాం. తిరిగి అన్ని విషయాలు చూస్తే చాలా సంతోషం అనిపించింది. అసలు రైతులు ఇంత ఆదాయం కలిగిన పంట మా ప్రాంతంలో ఎందుకు పండడం లేదు సిద్దిపేటలో అని చెప్పి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఊరంతా తిరిగితే మంచి బంగ్లాలు, ఇంటి ముందు కారు, మంచి గేటెడ్ కమ్యూనిటీ లాగా ఊర్లో ఒక పల్లెటూరులో అద్భుతమైనటువంటి భవనాలు చూసిన తర్వాత అరే మా రైతాంగానికి ఇలాంటి పంట ఎందుకు రావద్దు, మా ప్రాంతంలో మా రైతుల బతుకులు ఎందుకు మారద్దు అని నాకు అక్కడ స్ఫూర్తి కలిగింది. సో ఆ 2018లో నేను హైదరాబాద్కి వచ్చి అప్పుడున్నటువంటి హార్టికల్చర్ కమిషనర్తో మాట్లాడి ఢిల్లీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ అనేటువంటి ఆర్గనైజేషన్కు సిద్దిపేట ప్రాంతము, మెదక్, సంగారెడ్డి ఈ ప్రాంతంలో ఆయిల్ పామ్ పెట్టడానికి మీ శాస్త్రవేత్తలు పంపండి, మా ఏరియా సూట్ అవుద్దా కాదా అని చెప్పి లెటర్ రాయించాం. 2018లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ సైంటిస్టులు ఈ ప్రాంతానికి వచ్చి తిరిగి ఇక్కడ ఆయిల్ పామ్ పెడితే పంట బండదు, రాదు అని చెప్పి వెళ్ళిపోయారు. ఏంటి ఎందుకు అంటే గాలిలో తేమ శాతం లేదు. గాలిలో తేమ ఉంటేనే ఆయిల్ పామ్ పండుతుంది. సత్తుపల్లి, ఖమ్మం జిల్లా, కొత్తగూడెం జిల్లా సముద్రానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది కనుక అక్కడ గాలిలో తేమ శాతం ఉండి అద్భుతమైన పంట పండుతుంది, ఈ ప్రాంతంలో అవకాశం లేదు అన్నారు. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, పైన గౌరవెల్లి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయి చెరువులు నింపుకున్న తర్వాత ఇక్కడ కూడా గాలిలో తేమ శాతం పెరిగింది. అప్పుడు మళ్ళీ 2021లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ సైంటిస్టులను పిలిస్తే మీ ప్రాంతంలో ఇప్పుడు గాలిలో తేమ శాతం పెరిగింది, వాగుల్లో చెక్ డ్యాములు కట్టారు, చెరువులు నింపారు, పెద్ద పెద్ద రిజర్వాయర్లు వచ్చినాయి, ఇప్పుడు ఆయిల్ పామ్కు సిద్దిపేట ప్రాంతం సూటబుల్ అని చెప్పి ఆ రోజు వాళ్ళు చెప్పారు. రైతులతో రెగ్యులర్గా కాన్ఫరెన్స్ కాల్ పెట్టి మీటింగులు పెట్టి ప్రోత్సహించి 12,000 ఎకరాలు ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతంలో మొక్కలు నాటాం. అదే క్రమంలో మరి ఫ్యాక్టరీ కట్టడానికి ఆ రోజు 300 కోట్ల రూపాయలతోని
ఆనాటి కేబినెట్ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నది. 300 కోట్లతో ఇక్కడ అధునాతన టెక్నాలజీ, మలేషియన్ టెక్నాలజీతో కట్టాలని, ఇక్కడే విద్యుత్ ఉత్పత్తి జరగాలని, ప్రతి పొల్యూషన్ ఫ్రీ జీరో లిక్విడ్ డిశ్చార్జ్తో ఈ ప్లాంట్ కట్టాలని, అదేవిధంగా రిఫైనరీ కూడా కట్టాలని ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఆ రోజుల్లోనే ఆనాటి వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసినాం, టెండర్లు పిలిచాం. టీజీఐఐసి ద్వారా 2022 సంవత్సరంలో ఈ భూమిని కూడా కేటాయించి ఈ ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీ రావడానికి కృషి చేశాం. బట్ ఐ షుడ్ థ్యాంక్ పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు. హృదయపూర్వకంగా వారికి నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. రాజకీయాలకు అతీతంగా వారు రైతు శ్రేయోభిలాషి. తుమ్మల గారు రైతు శ్రేయోభిలాషి, ముఖ్యంగా ఆయిల్ పామ్ రైతుల శ్రేయోభిలాషి. ఆయన గారు ఎక్కడ కూడా ప్రభుత్వం మారినా ఫ్యాక్టరీ పనులు ఆపాలనే ఉద్దేశంలో లేకుండా వేగవంతంగా ఫ్యాక్టరీ పూర్తి చేయడానికి వారు కృషి చేసినందుకు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. సో ఈరోజు ఈ ఫ్యాక్టరీ ఇక్కడ వచ్చిందంటే కాళేశ్వరం జలాలు ఈ భూమిని ముద్దాడడం వల్ల, ఈ ప్రాంతంలో తేమ శాతం పెరగడం వల్ల, ఈ జిల్లాలో రిజర్వాయర్లు కట్టడం వల్ల, ఈ ప్రాజెక్టు ద్వారా చెరువులు నింపడం వల్ల ఈ ప్రాంతంలో ఆయిల్ పామ్ సాగుకు యోగ్యంగా మారింది.